అందరికీ నమస్కారం అండి. అక్షయ తృతీయ రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ వస్తువులు ఏం చేయాలి, ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పూజ అంతా అయిపోతుంది కదా, తర్వాత పీఠం కదిపేసుకుంటాం మనం. కదిపేసుకున్నాక ఈ పూలన్నీ ఒక సంచిలో వేసేస్తున్నానండి. నేను గోదావరికి వెళ్ళినప్పుడు గోదావరి ఒడ్డున నదిలో వేసేస్తాను. ఇదేమో డబ్బులు దాచుకునే బాక్స్ దగ్గర పెట్టేసుకుంటాను. ఆ మారేడు కూడా నదిలో వేసేస్తాను. ఈ బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా నేను ఈ చక్కెర పొంగలు వండేసుకుంటానండి. ఏదో ఒకటి తీపి వండేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కూడా మనం చక్కెర పొంగల్లో వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. ఏదైనా సరే తీపి వండేసుకోండి. తాంబూలం అమ్మవారికి పెడతాం కదా, కొద్దిగా తాంబూలం కొద్దిగా గిల్లుకున్న ఆకు కొద్దిగా మనం నోట్లో వేసుకోండి. తాంబూలం స్వీకరించినట్లే మనం. ఈ చలకమ్మ ఉంది కదండి, ఇది నాకు ఇంట్లో ప్లాస్టిక్ ఉండేది వరకు అది లేదు, అందుకని ఇంక ఇది ఇంట్లో పెట్టేసుకుంటాను. దేవుడి దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అమ్మవారి దగ్గర. పసుపు కుంకాలేమో బౌల్లో వేసేసుకున్నాను. గడపలకి, తులసి మొక్క దగ్గర ముగ్గులు వేసినట్టు దాంట్లో వేస్తాను కదా, అలా వాడుకుంటాను ఆ పసుపు కుంకుమ. ఇగోండి బియ్యముని, కందిపప్పు ఇలాగ చక్కెర పొంగల్ కింద వండేసుకుంటున్నాను. పెసరపప్పు గట్ట ఏమీ ఆపలేదు, ఏపి చేస్తే బాగుంటుంది కాకపోతే ఇలా వండేసుకుంటున్నాను. కొబ్బరి చెప్పు కూడా కూర తీసుకుని దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసి చక్కెర పొంగల్ చేసుకుంటాను. ఇదిగోండి ఇవి డబ్బాలో స్టోర్ చేసేస్తున్నాను. అవి కూడా ఏదో ఒకటి తీపి చేసుకుంటే సరిపోతుంది. బెల్లం ముక్కలు ప్రసాదం కింద పెట్టాను కదండి, అది కొద్దిగా నల్లగొట్టి చక్కెర పొంగల్లో వేస్తున్నాను. ఇంకా కొద్ది బెల్లం పడుతుంది కదా, ఇంట్లో బెల్లం ఉంటుంది కదా మనది, అది మిగతా బెల్లం అది వేసుకున్నానండి. బెల్లం పొడి వేసుకొని ఇలా చక్కెర పొంగల్ చేసేసుకున్నానండి. మిగతావి కూడా అలాగే ఏదో ఒక రకంగా తీపి చేసేసుకోవాలండి. బెల్లం కూర కూడా వేసేసుకున్నాను. యాలకుల పొడి కూడా వేసేసుకొని చక్కెర పొంగల్ చేసేసుకున్నానండి. ఇదిగో జీడిపప్పు వేపుతున్నాను నెయ్యిలో. వేపి నెయ్యి, జీడిపప్పు కూడా చక్కెర పొంగల్లో వేసేసుకుంటే బాగుంటుందండి. మొత్తం అందరం కూడా ఇంట్లో అందరం ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇంకా దీన్ని మనం దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టకూడదు, ఆల్రెడీ మనం దేవుడి దగ్గర పెట్టాం కదండి. ఇంక ఇది మన దేవుడి దగ్గర పెట్టకూడదు. ఈ ప్రసాదాన్ని ఇలా వండుకొని ఆ లక్ష్మీదేవిని తలుచుకొని ఇక్కడి నుంచైనా మేము సంతోషంగా ఉండేలా చూడు తల్లి, ఏ అప్పులు లేకుండా, ఏ గొడవలు లేకుండా మేము కుటుంబం అంతా చల్లగా ఉండేలా చూడు తల్లి అని దండం పెట్టుకుని ఆ ప్రసాదం మనం స్వీకరించడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.